మామ ఈరోజు మేము ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మేము ముందుకొచ్చాం. ఇన్నిసార్లు అడుగుతున్నానని చెప్పి ఏమనుకోవద్దు. మేము ప్రతి సినిమాని చూసి జెన్యున్‌గా రివ్యూ ఇస్తున్నాం. మా జెన్యూన్ రివ్యూ మీ దాకా చేరాలంటే మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా! మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మామ ఇప్పుడే 'శంబాల' షో కంప్లీట్ చేసాం. లేట్‌గా చూసినా సరే చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. చాలా మంది ఆడియన్స్ మలయాళం సినిమాలను ఇష్టపడతారు. ఏం తీశారు అని పొగుడుతారు. ఇప్పుడు చెప్పుకోండి మామ, టీఎఫ్ఐ బానిసలో మనం కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిలో ఈ వీకే 2 సినిమాలు చూసాను నేను. చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. మొదటి సినిమా గురించి నిన్న రివ్యూ మాట్లాడాను, 'దండోరా' మూవీ. ఈ రోజు ఇంకో సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చేసాం. 'శంబాల' సినిమా ఉంది మామ. చాలా 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 బాగుంది. కంటెంట్ కి స్టిక్ అయ్యి ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నాకు ఈ సినిమాలో నచ్చింది అదే. ఎక్కడ డీవియేషన్స్ ఉండవు. మొత్తం కంటెంట్ కే స్టిక్ అయ్యి ఉంటది. ఈ రోజుల్లో చాలా సినిమాల్లో కంటెంట్ కి స్టిక్ అయ్యి ఉండడం చాలా కష్టం. ఈ సినిమా 2.5 గంటలు ఉంటది. 2.5 గంటలు కంటెంట్ లోనే ఉంటది. అవును మామ, నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది 200% కాదు, 400% కాదు, 600% కాదు, 1000% కరెక్ట్. నేను ఈ సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ ఆది గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ ఆదికి దొరికింది. ఆ దొరికిన ఛాన్స్ ని 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, తన కెరియర్ లో ద బెస్ట్ మూవీ అని నేను చెప్తాను. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ ఛాన్స్ ని ఆది ఉపయోగించుకుని తను నెక్స్ట్ చేసే సినిమాల కంటెంట్ చూసుకుంటే ఇంకా తిరిగి ఉండదు, వెనక తిరిగి చూసుకోక్కర్లేదు. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ ని చాలా మెచ్చుకోవాలి. యుగంధర్ ముని చాలా బాగా రాసుకున్నాడు మామ. స్టోరీ రొటీన్ స్టోరీయే. మిస్టరీ థ్రిల్లర్స్ అన్నప్పుడు ఒకే వేలో తీసుకెళ్లాలి. ఈ డైరెక్టర్ కూడా అలాగే తీసుకెళ్లాడు. కానీ ఏవైతే హారర్ సీన్స్ ఉంటాయో అవి కొత్తగా తీసుకెళ్లాడు. దాంతో పాటు ఏదైతే ఫిక్షనల్ సెటప్ చేసుకున్నాడో అది చాలా బాగుంటది. ఒక విషయం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. విరూపాక్ష సినిమా వచ్చినప్పుడు దీన్ని కొట్టే సినిమా రాదురా అనుకున్నాను. నిజం చెప్తున్నాను, దాన్ని మించిన సినిమా ఇది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కొన్నేనా ఫిల్లర్ సీన్స్ ఉంటాయి, దీంట్లో అసలు ఉండవు. మొత్తం కంటెంట్ కి స్టిక్ అయ్యే ఉంటది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మన ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ దొరికాడు యుగంధర్ ముని. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది చాలా బాగా యాక్ట్ చేశాడు. విక్రమ్ రోల్ కి న్యాయం చేశాడు. అండ్ తనతో పాటు మధుసూదన్ కూడా చాలా మంచి రోల్ పడింది. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. చాలా న్యాచురల్ గా చేశాడు. అండ్ తన డాటర్ గా చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే బాగా రాసుకున్నాడు మామ. నేను ఫస్ట్ అనుకున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి, కానీ ఒక చోట ఓపెన్ అవుద్ది. చాలా చాలా బాగా అనిపించింది. నేనే మీ ఎక్సైట్మెంట్ స్పాయిల్ చేయట్లేదు. సినిమా చూసినప్పుడు మీరు ఆ సీన్ రివీల్ అయినప్పుడు చాలా ఇంపాక్ట్ ఫీల్ అవుతారు. సినిమాకి హీరో డైరెక్టర్ కాకుండా మూడో పిల్లర్ కూడా ఉన్నాడు. తనే శ్రీచరణ్ పాకాల మామ. అతని మ్యూజిక్ గురించి మనకు బాగా తెలుసు. థ్రిల్లర్ సినిమాలు అంటే థ్రిల్ తో ఇస్తాడు. ఈ సినిమాకి కూడా అలాంటి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజికే కాదు, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. దేనికి పేరు పెట్టడం, ఇది నా పర్సనల్ ఫీలింగ్. చాలా మంది చాలా తప్పులు ఎతకచ్చు. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఫ్లాస్ ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు. మంచి సినిమా వచ్చింది, ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ అనేది ఒక కనెక్షన్ లాంటిది. కంటెంట్ ఈజ్ ఏ కనెక్ట్. మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో సినిమా ఆడుతుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు, నేను మీకు హామీ ఇస్తున్నాను.